మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ప్రేక్షకులకు నమస్కారం. నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్, స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్. బరువు తగ్గాలనుకుంటున్న వాళ్ళకి స్పెషల్ టెక్నిక్స్ తోటి, మంచి మీల్ ప్లాన్స్ తోటి, ఎలా తినాలి, ఏ టైంలో ఎంత తింటే మంచిది అన్నది ఇవన్నీ కూడా గైడ్ చేస్తూ వెయిట్ తగ్గాలనుకుంటున్న వాళ్ళకి యోగా క్లాసెస్ని కండక్ట్ చేస్తూ ఉంటాను. ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మెసేజ్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. ఈ వీడియోలో 5th డేకి వచ్చేసాం మనం. ఫస్ట్ డే నుంచి స్లోగా స్టార్ట్ చేసుకుంటూ ఒక ½ అన్ అవర్ ప్రాక్టీస్కి వచ్చేస్తారు. నెక్స్ట్ లాస్ట్గా కంపల్సరీ చేయాల్సిన ప్రాక్టీసెస్ ఉంటాయన్నమాట. సూర్య నమస్కారాసు. సూర్య నమస్కారాసు అంటేనే ఒక ఎనర్జీ. సూర్యుడు దేనికి గుర్తు? ఎనర్జీకి గుర్తు. వేడి, శరీరంలో మనకు కావలసినంత వేడి ఉంది అంటే ఫ్యాట్ లాస్ చాలా ఈజీగా జరుగుతుంది. మెటబాలిజం చాలా బాగా ఉంటుంది. డైజెషన్ బాగా జరగాలి అన్నా, మనం ఎనర్జెటిక్గా ఉండాలి అన్నా, మన ఆర్గాన్స్ అన్నీ యాక్టివ్గా వర్క్ చేయాలి అన్నా లోపల కావలసినంత వేడి ఉండాలి. శరీరంలో వేడిని బాగా ఎనర్జైజ్ చేసి బాడీ మెటబాలిజంని ఇంక్రీజ్ చేసి, ఇక్కడ వేడి అంటే మనం గుర్తుపెట్టుకోవాలి, శరీరంలో కావలసినంత వేడి అంతే. అంటే బాగా ఎండ తాపం వల్ల వచ్చే వేడి ఇలాంటివి కాదన్నమాట. శరీరాన్ని యాక్టివ్గా ఉంచడం, శక్తిగా ఉంచడం, తేజవంతంగా ఉంచడం, ఇలాంటివన్నీ అన్నమాట. సో ఇలా బాడీ యాక్టివ్గా ఉండాలి అనుకుంటే సూర్య నమస్కారాలు చాలా బాగా హెల్ప్ చేస్తాయి. డైజెషన్ ఇంప్రూవ్ అయిపోతుంది. పీసీఓఎస్ ప్రాబ్లమ్స్కి చాలా మంచిది. పిల్లలు హైట్ పెరగాలన్నా కూడా సూర్య నమస్కారాలు చాలా బాగా హెల్ప్ చేస్తాయి. పెప్టిక్ అల్సర్ కానీ, మనకు గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కానీ ఇలాంటివి రాకుండా ఉంటాయి. సెన్సిటివిటీ తగ్గిపోతుంది అనమాట. అంటే కొంచెం కారం, కొంచెం ఉప్పు తిన్నా సరే కడుపులో మంటగా ఉండడము, చాలా అనీజీగా ఉంటారు కదా, ఇలాంటివన్నీ తగ్గిపోతాయి. డే లాంగ్ ఎనర్జెటిక్గా ఉండగలుగుతాము. ఇంకొక విషయం, అన్నింటికంటే ఇంపార్టెంట్ విషయం, ఫిట్గా ఉంటారు. ఎక్కువగా వెయిట్ పెరగకుండా కూడా ఉంటారు. ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి మనం సూర్య నమస్కారాలు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే. ఐసైట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, హెయిర్ లాస్ తగ్గిపోతుంది, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. థైరాయిడ్ సమస్యకి అయితే ది బెస్ట్ ప్రాక్టీస్ సూర్య నమస్కారాలు. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి మరి. సో ప్రతిరోజు యోగా చేద్దాం. యోగాలో సూర్య నమస్కారాన్ని ఎలా చేయాలో ఇప్పుడు నేర్చుకుందాం. ఫస్ట్ సింపుల్ వార్మప్స్ చేసేసి తర్వాత సూర్య నమస్కారాలు 12 స్టెప్స్ ఉంటాయి అన్నమాట. రిలాక్సింగ్గా చేయడానికి రిలాక్సేషన్ స్టెప్తో కలిపి 12 స్టెప్స్ని నేర్పిస్తాను. చూడండి, ఫస్ట్ సింపుల్ వార్మప్స్. కాళ్ళ మధ్యలో కంఫర్టబుల్ గ్యాప్ పెట్టుకొని ఇలా రొటేషన్స్ చేయాలి, హిప్ రొటేషన్స్. ఫస్ట్ బాడీ సింపుల్గా వార్మప్ అయిపోయింది అనుకోండి, మనం నెక్స్ట్ చాలా ఈజీగా ప్రాక్టీస్ చేయగలుగుతాం. క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్. హ్యాండ్స్ని ముందుకు పెట్టుకొని ట్విస్టింగ్, రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్, స్లోలీ సెంటర్. తర్వాత హ్యాండ్స్ని ఇలా చూడండి, రొటేషన్ 1 2 3 4, రివర్స్ 4 3 2 and 1. ఎల్బోస్ని ఇలా లాక్ చేసుకొని రైట్ లెఫ్ట్ 1 2 3 4 5 6 సెంటర్. తర్వాత చూడండి, కాళ్ళ మధ్యలో కంఫర్టబుల్ గ్యాప్ పెట్టుకొని ఇన్హేల్ బ్యాక్, ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ బ్యాక్, ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ బ్యాక్, ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ బ్యాక్, ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ సెంటర్. ఇలా ఫార్వర్డ్ బ్యాక్ బెండింగ్ చేసామనుకోండి, బాడీ అనేది, స్పైన్ అనేది బాగా రిలాక్స్ అవుతుంది. దెన్ మనం సూర్య నమస్కారాలు చేయొచ్చు. సూర్య నమస్కారాలు ఏ టైంలో చేయాలి? సూర్యుడు ఏ టైంలో ఉంటారో ఎర్లీ ఇన్ ద మార్నింగ్, ఉదయిస్తూ ఉన్నప్పుడు మరియు అస్తమిస్తూ ఉన్నప్పుడు, ఈ 2 సమయాల్లో చాలా మంచిది. అన్నిటికంటే మంచిది సూర్యోదయం టైంలో. బాడీలో ఎనర్జీ అనేది మనకు బాగా ఇంప్రూవ్ అయ్యి డే లాంగ్ అలానే ఉండాలంటే ఎర్లీ మార్నింగ్ చేసుకోండి. ఎంటీ స్టమక్తో ప్రాక్టీస్ చేసుకోండి. ఈవినింగ్ ప్రాక్టీస్ చేయాలనుకోండి, మనం భోజనం చేసిన తర్వాత ఒక 4 అవర్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత ప్రాక్టీస్ చేసుకోండి. సూర్యునికి అభిముఖంగా, అంటే సూర్యుడు అలా ఉన్నారంటే మనం ఎదురుగా ఉండి సూర్య నమస్కారాలు చేస్తే చాలా మంచిది. ఓపెన్ ప్లేస్లో ఎర్లీ ఇన్ ద మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ మనకు డి విటమిన్ బాగా రావాలి, మనం ఎముకలు చాలా స్ట్రాంగ్గా ఉండాలి అంటే సన్లైట్ మన మీద పడుతూ ఉన్నట్లు సూర్య నమస్కారాలు చేయండి, చాలా మంచిది. ఎలా చేయాలో చూద్దాం. వచ్చేసేయండి 12 స్టెప్స్.
రెండు చేతుల నమస్కారం మధ్యలో జోడిద్దాం. సూర్యునికి ప్రార్థన చేద్దాం. హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపిహితం ముఖం తత్వం పూషన్నపావృణో సత్యధర్మాయ దుష్టయే. ఓం హ్రాం మిత్రాయ నమః. ఏకం సంస్కృతిలో నంబర్స్ చెప్తున్నాను. బ్యాక్ బెండింగ్, ఇన్హేల్. ద్వే, మెల్లగా ఫార్వర్డ్ బెండింగ్. త్రినీ, రైట్ లెగ్ మెల్లగా వెనక్కి తీసుకోవాలి, లుక్ అప్. చత్వారి, జాయిన్ ద బోత్ లెగ్స్. గోడకు నిచ్చెనేసినట్లు ఉండాలన్నమాట. హిప్ మరి పైకి ఉండకూడదు, కిందకు ఉండకూడదు. మన చూపు 2 అడుగుల తర్వాత ఉండాలి. పంచ, డౌన్ ద నీస్, దెన్ డౌన్ ద ఫోర్ హెడ్. షట, 2 చేతుల మధ్యలో చెస్ట్ని మెల్లగా ఇలా డౌన్ చేసుకోవాలి. పొట్ట నేలకి టచ్ అవ్వకూడదు. సప్త, మెల్లగా అప్పర్ బాడీని పైకి లిఫ్ట్ చేస్తూ, నీస్ని కూడా పైకి లిఫ్ట్ చేస్తూ పైకి చూడాలి. అష్ట, హిప్ని బ్యాక్ పుష్ చేస్తూ హెడ్ని డౌన్ చేసుకోవాలి. ఎంత వీలైతే అంత. హీల్ని కూడా డౌన్లో ఉండాలి. నవ, రిపిటేషన్స్. ఇక్కడ రెస్ట్ అన్నమాట. హెడ్ డౌన్ చేస్తాము. దశ, 2 చేతుల మధ్యలో రైట్ లెగ్, లుక్ అప్. ఏకాదశ, జాయిన్ ద బోత్ లెగ్స్. హెడ్ ఎంత వీలైతే అంత డౌన్ చేసుకోవాలి. ద్వాదశ, ఇలా 12 స్టెప్స్ ప్రాక్టీస్ చేస్తే 1 రౌండ్ ఆఫ్ సూర్య నమస్కార కంప్లీట్ చేసినట్లు. ఇలాంటివి ఒక 4 కానీ 6 కానీ ప్రాక్టీస్ చేస్తే మనకు చాలా అంటే చాలా ఎనర్జెటిక్గా అనిపిస్తుంది, బాడీ ఫ్లెక్సిబుల్ అవుతుంది. సెకండ్ రౌండ్ చేద్దాం. ఏకం, బ్యాక్ బెండింగ్. ద్వే, ఫార్వర్డ్ బెండింగ్. త్రిని, రైట్ లెగ్ బ్యాక్ లుకప్. చత్వారి, ప్లాంక్. పంచ, డౌన్ ద నీస్, దెన్ డౌన్ ద ఫోర్ హెడ్. షట, సాష్టాంగ నమస్కార్. పొట్ట తగలకుండా, నాభిస్థానం మన మ్యాట్కి తగలకుండా టచ్ చేస్తాం. సప్త, ఇన్హేల్, సర్పాసన, నీస్ కూడా పైకి లిఫ్ట్ చేయాలి. అష్ట, ఎగ్జేల్, పర్వతాసన. ఎంత వీలైతే అంత అప్పర్ బాడీని ముందుకి, హెడ్ డౌన్ అయ్యేలాగా నీస్ని టైట్గా ఉంచుకోవాలి. నవ, డౌన్ ద నీస్, దెన్ డౌన్ ద ఫోర్ హెడ్. దశ, రైట్ లెగ్ 2 చేతుల మధ్యలో లుకప్. ఏకాదశ, జాయిన్ ద బోత్ లెగ్స్, హెడ్ డౌన్. ద్వాదశ, ఇలాగా వెరీ సింపుల్గా ఉంటాయి సూర్య నమస్కారాసు. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నామంటే మన ఎనర్జీ లెవెల్స్ అనేది చాలా బాగా పెరుగుతాయి. బ్యాక్ పెయిన్ రాకుండా ఉంటుంది. థైరాయిడ్ సమస్యలు ఉన్న వాళ్ళకి, పీసీఓఎస్ సమస్యలు ఉన్న వాళ్ళకి చాలా అంటే చాలా బాగా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి సూర్య నమస్కారాసు. స్టార్టింగ్లో ఒక 6 సూర్య నమస్కారాసు రెగ్యులర్గా చేసుకోండి. ఒక 1 వీక్ 10 డేస్ అలా గడిచిన తర్వాత 12 రౌండ్స్ సూర్య నమస్కారాస్ చేయండి. 1 మంత్ 2 మంత్స్ గడిచిన తర్వాత 24, ఇలా పెంచుకుంటూ వెళ్ళండి. మేమైతే ఎవ్రీ సండే 108 సూర్య నమస్కారాస్ ప్రాక్టీస్ చేస్తాం. 108 సూర్య నమస్కారాస్ తోటి సూర్యునికి ఉపాసన చేస్తాం. ఎంత ఎనర్జెటిక్గా అనిపిస్తుందంటే ఆ రోజంతా కూడా బాడీ చాలా తేలిగ్గా లైట్గా ఉంటుందన్నమాట. సో అంత ఎనర్జీ అనేది మనకు గెయిన్ అవ్వాలి అంటే మీరు కూడా సూర్య నమస్కారాస్ని ఈ వేలో రిలాక్సింగ్గా ప్రాక్టీస్ చేయండి. చాలా సింపుల్గానే ఉంటాయి. చేస్తున్న కొద్దీ మీకు ఇంట్రెస్ట్ పెరుగుతుంది, బాడీ ఫ్లెక్సిబిలిటీ కూడా చాలా బాగా పెరుగుతుంది. ప్రతిరోజు యోగా చేద్దాం, నవ్వుతూ ఉందాం, ఆరోగ్యంగా ఉందాం. నమస్తే.